ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను మీ రమేష్ పోతరాజు. యుధిష్ఠిర వార్త అనే ఛానల్ ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి చాలా వరకు ఈ రైతుల సమస్యల్ని మనం చూపించే ప్రయత్నం చేసినాం. భూ సమస్యలు కానీ, గ్రామ పంచాయతీల అవకతవకలు కానీ, ఇట్లా చాలా సమస్యలు చూపించే ప్రయత్నం అయితే చేసినాం. అయితే ఈ సమస్యల మీద పోరాడడంతో పాటు మన సంస్కృతిని, సాంప్రదాయాల్ని, తెలంగాణ కల్చర్ ను కూడా భావితరాలకు అందించాలనే ఒక ఉద్దేశంతో ఇంకో ప్రయత్నం మొదలు పెడుతుంది యుధిష్ఠిర వార్త. సో ఇది ఒక భవిష్యత్తుకి ఈ సంస్కృతి భాండాగారంగా ఇది ఒక ఖనిజ సంపద లాగా ఉండబోతోంది. బతుకమ్మ పాటలే గాని, ఫోక్ సాంగ్స్ గాని, చైతన్య గీతాలు గాని, అమరవీరులకు సంబంధించినవి గాని, మహానుభావులకు సంబంధించిన పాటలు గాని, పోషమ్మ పండుగ గాని, మైసమ్మ పండుగ గాని, బోనాల పండుగలు గాని, ఇట్లా ఏది తెలంగాణకు సంబంధించిన ప్రతి కల్చర్ దీంట్లో ఉంటుంది. అవన్నీ కూడా మేళవించి భవిష్యత్ తరాలకు అందించాలనే ఉద్దేశంతో అయితే వైసీ టీవీ అంటే యుధిష్ఠిర కల్చరల్ అనే పేరుతోటి, వైసీ టీవీ అనే పేరుతోటి మీ ముందుకు రాబోతున్నాం. సో ఈ ఛానల్లో మొట్టమొదటి ఇంటర్వ్యూ ఒక అప్కమింగ్ సింగర్, అప్కమింగ్ అని కూడా అనగా రాదు, చాలా చిన్న వయసు నుంచే చాలా పాటలు పాడిండు, తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసిండు, చాలా స్టేజ్ పర్ఫార్మెన్సెస్ కూడా ఇచ్చిండు. ఆ వ్యక్తి మనతో పాటు అందుబాటులో ఉన్నాడు. సో మనం యంగ్ టాలెంట్ ని ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేస్తూ ఉంటాం కదా, అందులో భాగంగా ఇప్పుడు వైసీ టీవీలో మొట్టమొదటి ఇంటర్వ్యూ గోపరి శ్రీకాంత్ తోటి చేయబోతున్నాం. గోపరి శ్రీకాంత్ మనతో పాటు అందుబాటులో ఉన్నాడు. నమస్తే తమ్ముడు. నమస్తే. తమ్ముడు అనాలా తమ్ముడు అనాలా? ఓకే చెప్పు శ్రీకాంత్. ఫస్ట్ ఒక పాటతోటే మొదలైంది, ఎందుకంటే పాటల మీద చాలా కాబట్టి మీ గురించి కొంత చెప్పినా ఇంకా వ్యక్తిగత విషయాలు చెప్పే ముందు ఒక పాటతోనే స్టార్ట్ చేస్తాం. రైట్. ఓ అమర వీరులారా, విద్యార్థి యోధులారా, మా యుద్ధ వీరులారా, పొద్దు పొడుపులారా, ఓ అమర వీరులారా, విద్యార్థి యోధులారా, మా యుద్ధ వీరులారా, పొద్దు పొడుపులారా, మీరు కలలు కన్న తెలంగాణ రాష్ట్రం వెలవెలబోతుంది, మీరు కలలు కన్న తెలంగాణ రాష్ట్రం వెలవెలబోతుంది, ఆశలన్నీ నడి ఆశలై జీవడబోతే మిగిలింది, ఓ అమర వీరులారా, విద్యార్థి యోధులారా, మా యుద్ధ వీరులారా, పొద్దు పొడుపులారా. అంటే అమరవీరులను తలుచుకోందే పొద్దు గడవది, అంతేగాని తెలంగాణ ఉద్యమంలో కళాకారులము అమరవీరులు ఎంతగానో త్యాగం చేసినారు, వాళ్ళ ప్రాణాలు బలిదానం చేశారు. సో ఇవల్ల తెలంగాణ ఉద్యమంలో కళాకారుల పాత్ర కూడా ఒక కొంచెం ఉంటది కాబట్టి, కొంచెం కాదు చాలా, అసలు మొత్తం ముఖ్యమైన పాత్ర మాదినప్పటికీ సో అమరవీరులను తలుచుకుంటేనే మాకు పొద్దు గడుస్తుంది అన్న. సో వాళ్ళని తలుచుకుంటూ వాళ్ళ స్మృతిలోనే మేము ఎప్పుడు వాళ్ళని తలుచుకున్న తర్వాతనే పాటలు. శ్రీకాంత్ మాట్లాడడం చాలా, నీ నుంచి చాలా పాటలు ఇవ్వాలి, మన ప్రేక్షకులకి చూపించాలి. దానికి ముందు అసలు శ్రీకాంత్ ఎవరు అని అంటే చూసే ప్రేక్షకులు తెలవాలి కదా. అసలు గోపరి శ్రీకాంత్ ఎక్కడ పుట్టిండు, ఎక్కడ పెరిగిండు, అసలు నీ బాల్యం గురించి, లేదా నీ అసలు ఈ సాహిత్యంలోకి, ఈ పాటలు పాడడంలోకి, కళకు ఎట్లా నువ్వు అట్రాక్ట్ అయినావు, ఆ విషయాలు చెప్తే బాగుంటుంది. సొంత గ్రామం వచ్చేసి తాళపల్లి గ్రామం అన్న, దుబ్బాక మండలం, జిల్లా వచ్చేసి సిద్దిపేట జిల్లా, దుబ్బాక మండలం, తాళపల్లి గ్రామము. సో ఈ పాటలు పాడే ప్రస్తావన నా చిన్ననాటి నుంచి, నా స్కూల్ డేస్ అప్పటి నుంచి స్టార్ట్ చేసిన అన్న. 3rd 4th క్లాస్ లో స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈ పాటల ప్రయాణము అప్పుడు మొదలుకొని ఇప్పటికి ఈ రోజు వరకు ఇక్కడ ఇప్పుడు ఇక్కడ కూర్చున్నా, ఇక్కడ ఈ స్టూడియోలో కూర్చున్నా, మీ ముందు ఇలా కూర్చున్నా, అప్పటి నుంచి ఇప్పటి వరకు నా పాటల ప్రయాణం కొనసాగుతూనే ఉంటుందన్న. ఇక్కడ దీన్ని విడిచిపెట్టలేదు, విడిచిపెట్టం కూడా. పాట అంటే మాకు ఒక ప్రాణం అన్న. సో అప్పుడు ఎట్లా అంటే స్కూల్ డేస్ నుంచి నీకు దీని మీద ఆసక్తి పెరిగింది. ఇంకా నీలాంటి చాలా మంది అంటే ఆ ఏజ్ లో పుట్టిన వాళ్ళకి, అంటే ఈ తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సమయంలో పుట్టిన పిల్లలకు కానీ, అప్పటికే బుద్ధి తెలిసిన యువకులకైతే చాలా ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఉద్యమంలో పార్టిసిపేట్ చేసిన భాగ్యం దక్కింది, అట్లనే ఈ కళను ప్రదర్శించే అవకాశం కూడా దక్కింది మీలాంటి వాళ్ళకి. సో చాలా చిన్న ఏజ్ లో ఒక గొప్ప ఉద్యమాన్ని అయితే చూసిన, భవిష్యత్ తరాలకి ఉద్యమం గురించి చెప్పవచ్చు, ఉద్యమ నేపథ్యం, ఈ పాటల గురించి కూడా చెప్పచ్చు. సో నెక్స్ట్ నీకు బాగా నచ్చిన పాట కానీ, లేకపోతే నెక్స్ట్ నువ్వు వాడాలనుకున్న పాట ఏమన్నా? నాకు అంటే బాగా నచ్చిన పాట పాడి వినిపిస్తాను ఇప్పుడు. ఒక్కరా ఇద్దరా విద్యార్థి వీరులు, వీరు తెలంగాణ పోరులో నెలరాలిన తారలు, ఒక్కరా ఇద్దరా విద్యార్థి వీరులు, వీరు తెలంగాణ పోరులో నెలరాలిన తారలు, పొద్దు పొడుపులు పొత్తి కడుపులు, పొద్దు పొడుపులు పొత్తి కడుపులు, పోయిన యుధాలు, ఒక్కరా ఇద్దరా విద్యార్థి వీరులు, వేరు
తెలంగాణ పోరులో నెలరాలిన తరలు దండిగానే దండు గట్టినోళ్ళు దండయాత్ర ముందు నడిసినోళ్ళు దండిగానే దండు గట్టినోళ్ళు దండయాత్ర ముందు నడిసినోళ్ళు నూలుగు మీసాల పోరాటాలు ఏడుగు కుండాన్ని కొట్టినోళ్ళు ఒక్కరా ఇద్దరా విద్యార్థి వీరులు వేరు తెలంగాణ పోరులో నెలరాలిన తరలు ఒక్కరా ఇద్దరా విద్యార్థి వీరులు వేరు తెలంగాణ పోరులో నెలరాలిన తరలు. మిమ్మల్ని ఎన్ని పాటలు అడిగినా విద్యార్థి వీరులు అమరవీరుల గురించి అయితే ఖచ్చితంగా ఆ వాసన నుండి ఆ అమరవీరుల గురించి చెప్పకుండా పాటలు అయితే ఉండే ఉద్యమంలో భాగమైనటువంటి కాబట్టి ప్రియారిటీ మీరు వాళ్ళకి అన్న ఇంకొక పాట పాడి అయితే మీరు ఎట్లాగో నేనేమంటున్నా అంటే అన్న చాలా ఇంటర్వ్యూలు ఉన్నాయి, చాలా మంది కళాకారులు ఉన్నారు, అమరవీరుల గురించి మాట్లాడుతున్నారు. నిజంగా అంటే ఈ సమాజాన్ని చైతన్యం చేయడంలో కూడా మీ పాత్ర ఉంటది, అప్పుడు ఉద్యమంలో పాత్ర ఉన్నట్టే ఇప్పుడు పరిస్థితులు తగ్గట్టు కూడా నిజంగా ఇప్పుడు రాజకీయ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, సాధించుకున్న తెలంగాణ పరిస్థితి ఎట్లుంది, ఈ విషయాలు కూడా మనం ప్రస్తావించే ప్రయత్నం చేద్దాం. పాట అమరవీరుల గురించి కానీ ఇంకేదన్నా ఆ పాట పాడితే తెలంగాణ ఉద్యమానికి ముందున్నాం మనం ఇప్పుడు ఆ ఉద్యమ సమయంలో ఆ తర్వాత అసలు స్వరాష్ట్రం సాధించుకున్న తర్వాత ఎట్లా ఉందో కూడా మనం తెలుసు. ముందుగా ఇంకొక పాట అమరవీరుల గురించి కానీ అమరవీరుల గురించి ఇంకే ఎట్లా అప్పుడు ఉద్యమ సమయంలో ఉన్న ఇంకొక పాట ఏదైనా. బుడుకు నీళ్లు వస్తా ఉంటేనే ఒళ్ళు గాలిందంటివి కొడుక బుడుకు బువ్వాల చేతి పెట్టక ఊదుకొని తింటావు కొడుక పెట్రోలు పోసుకొని ఎట్లా గాల్చుకున్నావు కొడుక పెట్రోలు పోసుకొని ఎట్లా గాల్చుకున్నావు కొడుక అమ్మ యాదికి రాలేదా నీకు అక్క యాదికి రాలేదా గావురంగా నిన్నెత్తి వెంచిన నాన్న యాదికి రాలేదా ఉడుకు నీళ్ళు వస్తా ఉంటేనే ఒళ్ళు గాలిందంటివి కొడుక బుడుకు బువ్వాల చేతి పెట్టక ఊదుకొని తింటావు బిడ్డ. నిజంగా శ్రీకాంత్ అంటే ఇన్ని రోజులైతుంది స్వరాష్ట్రం సాధించుకొని ఆ ఉద్యమం ఆ శ్రీకాంత్ సార్ గురించి వాడుతుంటే నిజంగా నాకు కూడా కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయి. అంటే ఆ ఫీల్ ఇంకా పోలేదు. తెలంగాణ చాలా గొప్ప త్యాగం. తెలంగాణ ఉద్యమానికి తొలి కాగడ శ్రీకాంతాచార్య అన్న. సో ఆ ఉద్యమంలో ఆయన అలా బలిదానం చేయడం వల్లనే తెలంగాణ యావత్ తెలంగాణ ప్రజలు కదిలి ఒక పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది. స్వరాష్ట్ర సాధించుకోవడంలో వీళ్ళ యొక్క అంటే ఈ త్యాగాల పాత్ర ఎంతైతే ఉందో అయితే ఈ త్యాగాల వెనుకల కూడా కొంత రాజకీయ కుట్రలు కూడా ఉండే వాస్తవానికి ఇప్పటికి కూడా ఆ చర్చ నడుస్తూనే ఉండే రాజకీయ వర్గాల్లో. అసలు వీళ్ళందరూ బలిదానం కావడానికి ఒక వ్యక్తి కారణమని అంటే అప్పుడున్న రాజకీయ శక్తులు ఆత్మాహుతి చేసుకుంటాం మేమని చెప్పేసి రెచ్చగొట్టడం వల్ల ఇంతమంది బిడ్డలు నేల కొరిగారని చెప్పేసి కూడా చాలా చర్చ జరుగుతా ఉంటుంది. సో ఈ విషయాన్ని గురించి వచ్చినప్పుడు ఎట్లా ఆలోచిస్తావు? నిజంగా రాజకీయ నాయకుల పాత్ర ఎంత ఉంది? ఈ వీళ్ళంతా బలిదానం చేసుకోవడానికి నిజంగా రాజకీయ నాయకుల పాత్ర ఉందన్న. ఇది కూడా ఒక పాట రూపంలో చెప్పుదాం అనుకుంటున్నా. అగ్గి పెట్టే దొరకలేదా అల్లుడు హరీషుకు రెచ్చగొట్టి చంపినారు మా బిడ్డలను ఎందుకు ఓడిపైన పదవులిచ్చే బిడ్డ కవితమ్మకు ఒక్క ఉద్యోగం రాలే మా యువకులకు ఎందుకు ఆ తారలతో తారకుడు జోరుదారు తిరుగుడు ఆ తారలతో తారకుడు జోరుదారు తిరుగుడు మీ అయ్య మాకు నేర్పినాడు అంతులేని తాగుడు అగ్గి పెట్టే దొరకలేదా అల్లుడు హరీషుకు రెచ్చగొట్టి చంపినారు మా బిడ్డలను ఎందుకు. సో ఈ తరుణంలో అన్న తెలంగాణ ఉద్యమంలో యువతని అమరవీరుల వాళ్ళ కడుపు కోతల్ని రెచ్చగొట్టి చంపిన నేపథ్యంలో ఇది అంటే శ్రీకాంత్ నువ్వు వాడిన పాటలో కల్వకుంట్ల ఫ్యామిలీ మొత్తం ఇన్వాల్వ్ చేసినట్టు. అవునన్నా. అంటే బయట సమాజం గానీ చాలా మంది కూడా అనే విషయం ఏంటంటే నువ్వేమో కల్వకుంట్ల కుటుంబాన్ని గిట్లా ఇన్వాల్వ్ చేసినావు. అవునన్నా. కానీ మరి ఈ తెలంగాణ రావడానికి కూడా త్యాగాలు వాళ్ళు చేసిన కుటుంబం మొత్తం రోడ్ల మీద వచ్చి ధర్నాలు రాస్తా రోకోలు మొత్తం వాళ్ళే త్యాగాలు అని చెప్పేసి చెప్తున్న పరిస్థితులను వాళ్ళ త్యాగం అనవాను. సో అంటే అన్న ఇది కూడా నేను ఒక పాట రూపంలోనే చెప్పేస్తా. ఎలాగ మీది త్యాగమనాలో నాయకులారా అసెంబ్లీ సీటుకు ఆరాటపడే నేతల్లారా ఎలాగ మీది త్యాగమనాలో నాయకులారా అసెంబ్లీ సీటుకు ఆరాటపడే నేతల్లారా పదవులను దులుట త్యాగం అంటే పాలకులారా మరి
ప్రాణాలొదులుటనేమంటారు నేతల్లారా. యూనివర్సిటీ పోరులో దిగిన వీరులనే మందాము మరి ఆ వీరయోధుల కన్న తల్లుల కడుపు కోతకే మాట సరి. ఎలాగ మీది త్యాగమనాలే నాయకులారా, అసెంబ్లీ సీటుకు ఆరాటపడే నేతల్లారా. పదవుల నొదులుట త్యాగం అంటే పాలకులారా, మరి ప్రాణాలొదులుటనేమంటారు నేతల్లారా. ఏసీ గదులను వీడని మీరే ఎంతో త్యాగం చేశారనుకుంటే, ఏసీ గదులను వీడని మీరే ఎంతో త్యాగం చేశారనుకుంటే, ఎంతో భవిష్యత్తు వదిలిన వీరులనే మందాము మరి ఎలాగ మీది త్యాగమనాలే నాయకులారా, అసెంబ్లీ సీటుకు ఆరాటపడే నేతల్లారా. సో ఇలా అంటే పదవుల్లో త్యాగం అంటే అసలు ప్రాణాలు ఏమంటారన్నా ఏమంటారు అన్న? ఇది రాసిన వాళ్ళు అంటే అన్నవాళ్ళు అంటే సేకరణ నుంచి చాలా అద్భుతంగా రాశారు నిజంగా. మీరు వాళ్ళు రాజీనామాలు చేసి ఇప్పటికి మా రాజీనామాల వల్లనే తెలంగాణ వచ్చింది, మా డబ్బా కొట్టుకుంటున్న పరిస్థితి మేము చేయడం వల్ల నేనే తెలంగాణ జాతిపిత అది మరి వాళ్ళు ప్రాణాలు వచ్చింది, ఇంతమంది బిడ్డలు చచ్చిపోతే వచ్చిందని మాట్లాడే పరిస్థితి. అవునన్నా. సో ఇంకేమన్నా ఈ నేపథ్యంలో ఏమైనా పాటలు ఉన్నాయా, లేదంటే కళాకారుల నేపథ్యం గురించి నిజంగా కళాకారుల పాత్ర నిజంగా ఎంత చెప్పినా కూడా తక్కువ. అవునన్నా. వాళ్ళ త్యాగాల తర్వాత అమరవీరుల ప్రాణ బలిదానాల తర్వాత ఈ పాటనే చాలా ముఖ్య భూమిక పోషించింది. సో ఈ కళాకారుల జీవితాలు ఎలా ఉంటాయి, నిజంగా అద్భుతంగా ఉన్నాయా తెలంగాణ వచ్చిన తర్వాత మనకి? ఎందుకంటే సాంస్కృతిక ఏదో పెట్టి తెలంగాణ సాంస్కృతిక సార్ దాని ఏదో పెట్టి ఉద్యోగాలు కల్పించారట. మరి మీలాగా తెలంగాణ ఉద్యోగం పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరూ బంగారు తెలంగాణలో బాగా ఎంజాయ్ చేసిరా? మరి మిగతా వాళ్ళకంటే రాజకీయ పదవులు అంటే రాలే కానీ మీకన్నా ఉద్యోగాలు వచ్చాయి? లేదన్నా, అంటే వచ్చిన వాళ్ళకి వచ్చిన విషయంలో తెలంగాణ పీరియడ్ లో అప్పుడు ఏంటంటే రసమే బాలకృష్ణ దానికి ఇన్ఛార్జ్ గా ఉన్నాడు. ఇన్ఛార్జ్ గా ఉన్న తరుణంలో ఎవరైతే బోర్డు మెంబర్స్, హెడ్ ఆఫ్ ది బోర్డు మెంబర్స్, డైరెక్టర్స్ ఉన్నారో, సో వాళ్ళు ఎలాంటి నోటిఫికేషన్ ఎట్లాంటి ఏం పెట్టకుండా పలానా ఊళ్ళో సింగర్ ఉన్నాడు ఇక్కడ మనోడే అనుకున్న వాళ్ళకి ఈ తెలంగాణ ప్రభుత్వం అనేది, కేసీఆర్ ప్రభుత్వం అనేది అట్లా ఇవ్వడం జరిగింది. సో స్టేజ్ లోకి పాటలు వాడినోడు గజగడ్డ దుంకున వాళ్ళకి ప్రయారిటీ ఏం లేదన్నా. ఇంకా తెలంగాణలో చాలా మంది కళాకారులు బయట ప్రోగ్రామ్స్ చేసుకుంటూ ఇప్పటికీ పస్తులలో తీసుకుంటూ కొంతమందికి అయితే రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితుల్లో ఉన్నారన్న. అంటే మీడియా ఎలక్షన్లు ఎప్పుడు వస్తాయని ఎదురు చూసే పరిస్థితి ఉంటుంది కళాకారులు. అవునన్న. ఇప్పుడు ఎలాంటి పరిస్థితి కూడా పోయినట్టున్నారు కదా ఇప్పుడు తెలంగాణలో ఏంటంటే కళాకారుల పరిస్థితి ఏమైపోయిందని అంటే ఎవరైనా ఏదైనా ప్రోగ్రామ్ అయినా ఇస్తే బాగుండు, లేకపోతే ఎలక్షన్స్ తొందర వస్తే బాగుండు. 5 సంవత్సరాలకు ఒకసారి మిగతా రంగులు రుద్దుకొని జబర్దస్త్ అల్ల ఇలా చేసేటోళ్ళ అంటేనేమో కనీసం ఏదైనా ఈవెంట్లకు ఏ ఫంక్షన్ అయినా పిలుచుకునే పరిస్థితి ఉంటుంది. అవునన్నా. ఇలాంటి వాళ్ళని పిలవాలంటే ఏదైనా ప్రభుత్వ కార్యక్రమం లేకపోతే ఎన్నికలు రావాలి. అంతే అన్న, ఎన్నికల మీద డాన్స్ చేయాల్సిన పరిస్థితి. అంతే అన్న. ఏదైనా ఎలక్షన్స్ వస్తేనే కళాకారులు గుర్తొస్తారు. నాయకులకు ఎవరికైనా పాట కావాలనుకున్నప్పుడే కళాకారులు గుర్తొస్తారు. మిగతా టైంలో మామూలు టైంలలో అసలు ఇంత చీప్గా తీర్చి పడేస్తారన్న. అట్లుంటది. ఇక్కడ ఎంటర్టైన్మెంట్ వేరు, చైతన్యం చేయడం వేరు. అంతే కదా. మీరు అనుకుంటున్నట్టు ఈ ఎంటర్టైన్మెంట్ షోలలో రంగులు రుద్దుకొని వీళ్ళు చేసేదంతా ఎంటర్టైన్మెంట్ కిందకి వస్తుంది. ఆ క్షణానికి ఎంజాయ్ చేసినామా వదిలేసినామా. కానీ ఈ కళాకారుల పాత్ర మాత్రం అట్లాంటి కాదు. అప్పుడు నాటిపోతే ఆ చైతన్యం అనేది రగులుతూనే ఉంటది. సో కళాకారుల గురించి కూడా ఒక పాట పాడుకుందాం అన్న. తప్పకుండా మీ కళాకారుల జీవితాన్ని కళ్ళగట్టినట్టు చూపెట్టే విధంగా 1-2 పాటలు కళాకారుల గురించి కూడా పాడితేనే బాగుంటుంది. ఓకేనా? తప్పకుండా. మేము కళాకారులం, ప్రజా కళాకారులం, మేము కళాకారులం, ప్రజా కళాకారులం, కలయే మా జీవితం, కలకే మేమంకితం, కలయే మా జీవితం, కలకే మేమంకితం, గాత్రమే మా జీవన సూత్రంగా బ్రతుకుతాం. మేము కళాకారులం, ప్రజా కళాకారులం, మా ఎండిన డొక్కలతో డప్పులు మ్రోగిస్తాము, మా ఊపిరి తిత్తులతో మురళిని పలికిస్తాము, మురళిని పలికిస్తాము, మా ఎండిన డొక్కలతో డప్పులు మ్రోగిస్తాము, మా ఊపిరి తిత్తులతో మురళిని పలికిస్తాము, మురళిని పలికిస్తాము, మా పెదములపై పదముల నాట్యను జయిస్తాము, మా పల్లె జానపదుల పల్లకి మేము మోస్తాము. మేము కళాకారులం, ప్రజా కళాకారులం, మేము కళాకారులం, ప్రజా కళాకారులం. సో
కళాకారుల గురించి వాళ్ళకు జీవిత చరిత్ర గురించి చెప్పాలంటే పాటల రూపంలో ఇలా చెప్పొచ్చు అన్న. శ్రీకాంత్ అంటే మీ కళాకారుల జీవితం గురించి మాట్లాడినాం అన్న, అంటే అమరవీరుల గురించి మాట్లాడినాం అన్న, ఈ రాజకీయ నాయకుల గురించి మాట్లాడినాం. అవునన్నా. ఇప్పుడు యువత గురించి ఒక పాట పాడాలి. నేను ఎందుకు అంటున్నా అంటే యువతనే దేశానికి వెన్నుముక. అట్లాంటి యువత నిజంగా ఇవాళ తప్పుదారి పడుతున్న పరిస్థితి కనబడుతుంది, తప్పుడు దోవలలో పోతున్న పరిస్థితి, మత్తులో తూగుతున్న పరిస్థితి. సో యువత గురించి వాడాలంటే నీ దగ్గర ఏమైనా పాటలు ఉన్నాయా? ఉన్నాయన్నా, తప్పకుండా వాడతా. యువత ఈ మధ్యన ఎందుకు ఇంత దీనికి అదైపోయింది అంటే ముఖ్యంగా దీనికి చెప్పాల్సిన కారణం ఒకటి ఏంటంటే తెలంగాణ ప్రభుత్వం అన్న. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత యువకులకి ఈ నాయకులు ఎవరైతే ఉన్నారో ఎలక్షన్ టైంలో ఈ నాయకులు ఎవరైతే ఉన్నారో విచ్చలవిడిగా వాళ్ళ వెంబడ దింపుకొని వాళ్ళకి ఒక బిర్యానీ ప్యాకెట్లు అని చెప్పి ఇలా మత్తుకు బానిస చేసి గంజాయి గంజాయి దొరుకుతుంది. అవునన్నా, ఇప్పుడు మన సిద్దిపేట ఏరియాలో కూడా కేసులు అవుతున్నాయి. అంటే చుట్టూ తెలంగాణ రాష్ట్రంలో యువత గంజాయికి బాగా అలవాటు పడిపోయింది. మనం సెలబ్రిటీలే వార్తలు చూస్తున్నాం కానీ రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబంలో పుట్టిన యువకుడు కూడా ఇలా గంజాయికి అడిక్ట్ అయిన పరిస్థితి. అవునన్నా. సో చెప్పు యువత గురించి ఏమైనా పాట? యువత గురించి సరే తప్పకుండా వాడతా అన్న. యువత గురించి ఎటు పోతున్నది రో యువత ఏమైపోవును రో భవిత, ఎటు పోతున్నది రో యువత ఏమైపోవును రో భవిత, డ్రగ్స్ మాయలో పడిపోతున్నారు ఊహాలోకంలో తేలుతున్నారు, డ్రగ్స్ మాయలో పడిపోతున్నారు ఊహాలోకంలో తేలుతున్నారు, చేయని తప్పులు చేయిస్తున్నది దోషిగా నిలబెడుతున్నది, దోషిగా నిన్ను నిలబెడుతున్నది, ఎటు పోతున్నది రో యువత ఏమైపోవును రో భవిత, ఎటు పోతున్నది రో యువత ఏమైపోవును రో భవిత, డాడీ గిఫ్ట్ అని రాసుకుంటిరి వేసిన గేరు తీయమంటిరి, డాడీ గిఫ్ట్ అని రాసుకుంటి వేసిన గేరు తీయమంటిరి, ఎటు పోతున్నది రో యువత ఏమైపోవును రో భవిత, ఎటు పోతున్నది రో యువత ఏమైపోవును రో భవిత. సో ఇట్లా అన్న. అండ్ ఇంకోటి ఏంటంటే ఇళ్లలో తల్లిదండ్రులు ఎవరికైనా పిల్లలకి బైక్ కొనిస్తే కూడా దానిపైన డాడీ గిఫ్ట్ అని రాసుకుంటారు. ఎక్కడైనా మెల్లగా వెళ్ళండి అని అంటే వాళ్ళు వినకుండా విచ్చలవిడిగా వెళ్ళడి ఇంట్లో వాళ్ళకి ఏదైనా అయితే ఇంట్లో వాళ్ళకి ఏదైనా బాధ కలిగించే ప్రయత్నం చేస్తారన్న. సో ఈ తరుణంలో ఈ యువతకి ఇది ఒక సాంగ్, రాజ్యాలు వెళ్తారు అనుకున్న యువత ఇలా బజార్ అంతే అన్న. దానికి సంబంధించి కూడా ఒకటి సాంగ్ ఉందన్న. ఇప్పుడు బజారు నేలేటి ఓ యువతి యువకుల్లారా, మజాలు చేసేటి ఓ పోకిరి కోరల్లారా, బజారు నేలేటి ఓ యువతి యువకుల్లారా, మజాలు చేసేటి ఓ పోకిరి కోరల్లారా, ఎటు దిక్కు మీ ప్రయాణము ఎటువైపు మీ గమ్యము, ఎటు దిక్కు మీ ప్రయాణము ఎటువైపు మీ గమ్యము, ఆలోచించి అడుగేయండి అడ్డదారులు మానేయండి, బజారు నేలేటి ఓ యువతి యువకుల్లారా, మజాలు చేసేటి ఓ పోకిరి కోరల్లారా, మజాలు చేసేటి ఓ పోకిరి కోరల్లారా, కడుపుల మీరు కనమైనప్పుడే కలలో మునిగిరి మీ తల్లిదండ్రులు, టప్పటడుగులు వేసేటప్పుడే గొప్ప అడుగులని మురిసిపోయిరి, టప్పటడుగులు వేసేటప్పుడే గొప్ప అడుగులని మురిసిపోతిరి, మీరు పలక పట్టుకొని పడిపోతుంటే పులకరించిరి ఆనందముతో, బజారు నేలేటి ఓ యువతి యువకుల్లారా, మజాలు చేసేటి ఓ పోకిరి పోరల్లారా, మజాలు చేసేటి ఓ పోకిరి పోరల్లారా, బుద్ధిగా ఎంతో చదువుతున్నామని పొద్దునే పరుగులు తీస్తూ
ఆ బేకరీ కేఫుల సినిమా పార్కులు గంటల తరబడి గడుపుతారా, ఏ గంటల తరబడి గడుపుతారా. ఇంత నైటు దాకేడున్నారంటే, ఇంత నైటు దాకేడున్నారంటే, ఇప్పటిదాకా ట్యూషన్ అంటిది, ఇప్పటిదాకా ట్యూషన్ అంటే. బజారు నేలేటి ఓ యువతి యువకుల్లారా, మజాలు చేసేటి ఓ పోగిరి కోరల్లారా, మజాలు చేసేటి ఓ పోకిరి కోరల్లారా. ఫీజులు పైసలు కట్టాలంటేను, పుస్తకాలను కొనాలంటేను, పుస్తకాలను కొనాలంటే, తిండికి లేని వాళ్ళు అయినను దండిగా మిమ్ముల చదివించాలని, దండిగా మిమ్ముల చదివించాలని. వాళ్ళ నెత్తురమ్ముకని, వాళ్ళ నెత్తురమ్ముకని పైసలు పంపితే మత్తుకు మీరు మరుగుతున్నారు, మత్తుకు మీరు మరుగుతున్నారు. బజారు నేలేటి ఓ యువతి యువకుల్లారా, మజాలు చేసేటి ఓ పోకిరి పోరల్లారా, మజాలు చేసేటి ఓ పోకిరి పోరల్లారా, మజాలు చేసేటి ఓ పోకిరి పోరల్లారా. శ్రీకాంత్ సూపర్ సూపర్ శ్రీకాంత్. థ్యాంక్ యూ. మనం ఏదైతే యువత గురించి మాట్లాడుకున్నామో ఇప్పుడు అదే యువతను ఎంటర్టైన్ చేసే విధంగా, అంటే మన సీరియస్ మోడ్ లో పోతున్నాడు అనిపిస్తుంది. ఆ యువతను ఉర్రూతలు ఇచ్చే విధంగా ఏమైనా ఫోక్ సాంగ్స్, ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఫోక్ సాంగ్స్ చాలా హిట్ అవుతున్నాయి. ఫోక్ సాంగ్స్ ఏమన్నా నీ నోటి నుంచి పాడుకుందాం అన్న, ఒక బావమరదల సాంగ్ పాడుకుందాం. బావమరదల సాంగ్ అసలు తెలంగాణ అంటే బావమరదల సాంగ్, దానికి అసలు సూపర్ కాంబినేషన్. పూల పూల ఓని వేసుకున్నవాణ్ణి, నీ బుగ్గ పైన ముద్దు పెడితేనే ఓని. పూల పూల ఓని వేసుకున్నవాణ్ణి, నీ బుగ్గ పైన ముద్దు పెడితేనే ఓని. ఆట ఆడుకుందామా, ఆట ఆడుకుందామా లివేని, మనం పాట ఆడుకుందామా శ్రీవాణి. ఆట ఆడుకుందామా లివేని, మనం పాట ఆడుకుందామా శ్రీవాణి. పూల పూల ఓని వేసుకున్నవాణి, పూల పూల ఓని వేసుకున్నవాణి, నీ బుగ్గ పైన ముద్దు పెడితేనే ఓని. ఆట ఆడుకుందామా, ఆట ఆడుకుందామా లివేని, మనం పాట ఆడుకుందామా శ్రీవాణి. ఆట ఆడుకుందామా లివేని, మనం పాట ఆడుకుందామా శ్రీవాణి. నువ్వు నేను గూడి పిల్లతో వల్ల నడుచుకుంటా పోతా అంటే మంది కలల్లా, నువ్వు నేను గూడి పిల్లతో వల్ల నడుచుకుంటా పోతా అంటే మంది కలల్లా. ముద్దు ముద్దుకుందాము, ముద్దులాడుకుందాము, ముద్దు ముద్దుకుందాము, ముద్దులాడుకుందాము, సతికోడు ఇద్దరం గట్టడని తిందాము. ఆట ఆడుకుందామా, ఆట ఆడుకుందామా లివేని, మనం పాట ఆడుకుందామా శ్రీవాణి. ఆట ఆడుకుందామా లివేని, మనం పాట ఆడుకుందామా శ్రీవాణి. అట్లాంటి ప్రసవాన్ని ఏం లేదు, ఆలోచన లేదా, అట్లాంటి ఆలోచన లేదా, అంటే అట్లాంటి ధోరణిలోకి వెళ్ళలేదన్న. నెక్స్ట్ ఇంకేం పాటలు పాడుకుందాం అన్న? ఇంకొక పాట పాడుకుందామన్న, ఒకటి మంచి పాట. రావే సుజాత రాశాడు బ్రహ్మరాత, నీకు నాకు పెళ్ళంట పెద్దాలెవ్వరు రారంట, నీకు నాకు పెళ్ళంట పెద్దాలెవ్వరు రారంట. రావే సుజాత రాశాడు బ్రహ్మరాత, నీకు నాకు పెళ్ళంట పెద్దాలెవ్వరు రారంట, నీకు నాకు పెళ్ళంట పెద్దాలెవ్వరు రారంట. అయినా జీడిపోతామంట, ఇద్దరం ఓడిపోతామంట. రావే సుజాత రాశాడు బ్రహ్మరాత, నీకు నాకు పెళ్ళంట పెద్దాలెవ్వరు రారంట, నీకు నాకు పెళ్ళంట పెద్దాలెవ్వరు రారంట. శ్రీకాంత్, కాసేపు అయితే ఎంటర్టైన్మెంట్ ఇచ్చినావు. అయితే ఇవన్నీ సేకరణ పాటలేనా అన్న? సేకరణ పాటలు కొన్ని ఉన్నాయి, అంటే అన్న వాళ్ళు రాసినటువంటి సాంగ్స్ ఉన్నాయి. నీ సొంత కవిత్వంలో అంటే నువ్వు రాసిన పాటలు ఏమైనా ఉన్నాయా? నేను రాసిన పాటలు యూట్యూబ్ లో ఉన్నాయి అన్న. యూట్యూబ్ లో ఉన్నాయా? నేను రాసిన పాటలకు కూడా కొన్ని మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వచ్చిన సాంగ్స్ కొన్ని ఉన్నాయి. సో అందులో ఒక పాట మీకు. మరి నువ్వు రాసిన పాట వినకపోతే ఎట్లా ఇంతసేపు వినిపించి అన్న? తప్పకుండా వాడిన పాట ఒకటి, రాసిన పాట ఒకటి. ఓకే అన్న. ఓ చిన్నదాన్న ఓ చోరిదాన్న, ఓ చిన్నదాన్న ఓ చోరిదాన్న, కొంగు జిరిగినదే మటికే, ఓ చిన్నదాన్న ఓ చోరిదాన్న.
జిరిగినదేమిటికే ఓ చిన్నదానా ఓ చోరిదానా కొంగు జిరిగినదేమటికే ఓ చిన్నదానా ఓ చోరిదానా పటేలు దొడ్లకు పాలకు వంగ పటేలు దొడ్లకు పాలకు వంగ పనుగడ తగిలిందో బావా పటేలు దొడ్లకు పాలకు వంగ నా ముద్దులయ్యా బంగారు బావా నా ముద్దులయ్యా బంగారు బావా బదనం చేయకు ఓ బావా నా ముద్దులయ్యా బంగారు బావా బదనం చేయకు ఓ బావా నా ముద్దులయ్యా బంగారు బావా. సో ఇట్లాంటి తరుణంలో రాసినటువంటి చాలా అద్భుతంగా ఉన్నాయి భావ మరదలకు సంబంధించి చాలా బాగా రాసినావు. తెలంగాణ నేటివిటీకి తగ్గట్టుగా తెలంగాణ యాసకు భాషకు థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. నిజంగానే పట్టం కట్టినట్టుగా నేను ఈ పాటలంతా. శ్రీకాంత్ అన్న చాలా గొప్పగా ఇప్పటిదాకా అన్ని రకాల పాటలు వాడినాం మనం. ఎంటర్టైన్మెంట్ ఉంది, అమరవీరులను గుర్తు చేసుకున్నాం, పొలిటికల్ సెటరికల్ సాంగ్స్ కూడా వాడినావు. సో ఇంత మనం ఇక్కడ కూర్చున్నాం అంటే ఇట్లా వాడుకుంటాం అంటే ఇంత స్వేచ్ఛ ఉందంటే కారణం ఒక మహానుభావుడు. అవునన్న, అంటే చాలా వరకు ఆ మహానుభావుడికి సంబంధించిన పాటలు అందరూ వాడుతూనే ఉంటారు. అవునన్నా. సో నీ దగ్గర కూడా ఉన్న పాట ఒక్కసారి పాడిస్తే ఆయన కూడా నివాళులు ఇచ్చినట్టు ఉంటది. తప్పకుండా అన్న, మన ఛానల్లో మొట్టమొదటి కార్యక్రమంలో ఆయన పాట కూడా ఉన్నట్టు ఉంటది. ఓకే, తప్పకుండా పాడి వినిపిస్తా అన్న. నిరివిరామ గగన సీమ తాకిన త్యాగము తన దైజిల చేరిన మహనీయుడు. జై భీం జై భీం జై భీం జై భీం విశ్వమాని వాలి హృదయనాదమై విరజిమ్మిన బహుజనుల భగవంతుడు. జై భీం జై భీం జై భీం జై భీం. పాతాళమంత లోతులోన జాతి నలిగిపోతుంటే ఆకాశ వీధిలోకి అడుగులేయమంటూ దారి చూపి మసిగొలిమిన మన బ్రతుకుల మొలకెత్తిన ఒక ఆశ, గతి తప్పిన మన బ్రతుకుల నిలబెట్టను దశ దిశ, మడి కట్టిన మనువాదుల మెడలంచిన ఒక ధీరుడు, చెడబుట్టిన కుల రక్కసి తల నరికిన గుణవంతుడు. జాతిని జాగృతము చేసి మేధస్సును దారపోసి, జాతిని జాగృతము చేసి మేధస్సును దారపోసి నూరని వాడలకే వెలుగై. జై భీం జై భీం జై భీం జై భీం. సో అన్న ఇదన్న అంబేద్కర్ గురించి అన్న. సో అన్ని మనం ఇంటర్వ్యూ కంక్లూడ్ చేసే ముందట ఒక్కసారి నీ స్కూల్ జీవితం కాడికి పోయి ఒకసారి నీ పరిస్థితి ఫస్ట్ పరిస్థితి ఎట్లా ఉందో కూడా ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే అన్న, తప్పకుండా. నీ స్కూల్ అనగానే గుర్తొచ్చే పాటలు ఏమైనా ఉన్నాయా నీకు? చిన్నతనం అనగానే ఉన్నాయన్న, అంటే బాల్యం కానీ స్కూల్ అంటే గుర్తొచ్చే పాటలు ఒక సాంగ్ ఉందన్న నాకైతే. బుడి బుడి అడుగులతోనే బడికెళ్ళింది మా చిరుప్రాయం, పలక బలపంతోనే చిగురించింది మా స్నేహం, కాగితాల పైన జీవితాన్ని రాసినొల్లం, ఓనమాలు నేర్చుకున్న వాళ్ళు మరవానొల్లం. మనము చదువుకున్న బడిని చూడవోదమా, మన జ్ఞాపకాలు మూట విప్పుకుందమా. మనము చదువుకున్న బడిని చూడవోదమా, మన జ్ఞాపకాల మూట ఇప్పుకుందమా. చేలో చేలో అంటుంది మనసంతా, రమ్మ అని పిలిచింది బడి తల్లి ఒడియంతా. మాలో మాకు చిన్న గ్యాంగులుండేవి, సీటి మాటికి మా మధ్య గొడవలయ్యేవి. మాలో మాకు చిన్న గ్యాంగులుండేవి. స్కూళ్ళలో చదువుకున్నప్పుడు ఏంటన్నా చిన్న చిన్న గ్యాంగ్స్ మెయింటైన్ చేసేవాళ్ళు. అయితే అట్లా అట్లా ఆ తరుణంలో తీసుకున్న లిరిక్ ఇది. మాలో మాకు చిన్న గ్యాంగులుండేవి, సీటి మాటికి మా మధ్య గొడవలయ్యేవి. మా ఇద్దరిని చూసి మా పెద్ద సారు పిలిచి, మా ఇద్దరిని చూసి మా పెద్ద సారు పిలిచి ఆ చేతిలో చెయ్యి వేసి ఆలై బాలై తీసేది. ఆ జ్ఞాపకాల మూట ఇప్పుకుందమా, ఈ నేలలోనే సేదాదిచ్చుకుందమా. ఆ జ్ఞాపకాల మూట ఇప్పుకుందమా, ఈ నేలలోనే సేదాదిచ్చుకుందమా. చేలో చేలో అంటుంది మనసంతా, రమ్మ అని పిలిచింది బడి తల్లి ఒడియంతా, బడి తల్లి
ఒడియంతా. నిజంగా నీ జ్ఞాపకాల మూట మొత్తం ఇక్కడ ఇప్పుడంటే థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. చాలా బాగా వాడినావు. అయితే వీటితో పాటు నీకు ఇంట్లో అంతా బాగానే ఉందా? మీ ఇంట్లో సమస్యలు ఏమైనా ఉన్నాయా? అంటే నీ జీవితం ఎట్లా కొనసాగుతుంది, ప్రొఫెషనల్ లైఫ్ కానీ ఇప్పుడు ఎట్లా ఉంది అన్న? ఏ ఇల్లైనా సమస్య లేని ఇల్లు ఉండదు అన్న. సో మీరు అడిగారు కాబట్టి దీనిపైన కూడా ఒక పాట పాడు. దీని మీద కూడా పాట ఉందా? దీని మీద కూడా ఎలా అడిగినా ఏమడినా కూడా పాటతోనే కొడతాడు. ఏది అడిగినా పాటతోనే పాటనే జీవితం, మీ జీవితమే పాట మొత్తం. అంతే కదన్నా? పాట ఉంది అయితే ఉంది అన్న. సో పాడి వినిపిస్తున్నాం. తప్పకుండా. సమస్య లేని ఇల్లు ఉన్నదా, ఏ వెతలు లేని బ్రతుకులున్నయా, అలలు లేని సంద్రమున్నదా, సమస్యలు విమర్శలతో సాగే ఈ ప్రయాణం, అవి అధిగమించి నిలబడితే రాదా విజయం. సమస్య లేని ఇల్లు ఉన్నదా, ఏ వెతలు లేని బ్రతుకులున్నయా. ప్రతి ఇంటికి మట్టి గడిపిన కానీ బంగారు పై అయితే కాదు. సూపర్ సూపర్, చాలా బాగుంది. అంటే నిజంగా సమస్య లేని ఇల్లు అయితే ఉండదు. తప్పకుండా నిజంగా నీ జీవితంలో కూడా విజయాలు సాధించాలని చెప్పేసి కోరుకుంటున్నా. ఒక పాట నాకు ఒక పాట వాడి వినిపించాలనిపిస్తుంది నాకు. ఎందుకు నువ్వు నేను ఒక బాగా పాడినట్టు ఈ చికాగో నగరాన అనేది పాట నేను చాలా సార్లు వింటూ ఉంటా. అవునన్నా? అంటే ఎప్పుడు అక్కడిక్కడ వాళ్ళు వాడుతుంటే కానీ ఒకసారి లైవ్ లో విందామని. ఓకేనా? తప్పకుండా వినిపిస్తానా? చికాగో నగరాన చిందిన రక్తంలో తడిసిన ఎర్రగుడ్డ, ఎట్లా చేరిందో రోళ్ళగడ్డ. చికాగో నగరాన చిందిన రక్తంలో తడిసిన ఎర్రగుడ్డ, ఎట్లా చేరిందో రోళ్ళగడ్డ. కొమరం భీమయ్య కోయల్ల గుడిసెల్లో పుట్టిన పోరు బిడ్డ, లింగన్న ఎత్తిండే ఎర్ర జెండా, లింగన్న ఎత్తిండే ఎర్ర జెండా. అదరాలే బెదరాలే సిరినవ్వు జగరాలే, అదరాలే బెదరాలే సిరినవ్వు జగరాలే. చించాల శత్రువులు కంటబడ్డా, తూటాలతో ఒళ్ళు తూట్లు పడ్డా. చికాగో నగరాన చిందిన రక్తంలో తడిసిన ఎర్రగుడ్డ, ఎట్లా చేరిందో రోళ్ళగడ్డ, ఎట్లా చేరిందో రోళ్ళగడ్డ. శ్రీకాంత్, నిజం చెప్పాలంటే నాకు దీనికి సంబంధించిన సాహిత్యం విషయాల్లో గానీ, ఈ పాటలు గానీ, వీటి మీద నాకు పెద్ద అవగాహన లేకపోయినా ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది కదా ప్రతి మనిషికి. అన్ని రంగాల మీద అవగాహన లేకపోయినా ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది. అట్లా నాకు కూడా ఈ పాటలు అంటే బాగా ఇష్టం. ఈ తెలంగాణ కల్చర్ అంటే ఇష్టం, తెలంగాణ అంటే ఇష్టం ముఖ్యంగా. ఇట్లాంటి పాటల్ని ఆదరిస్తున్నటువంటి సో ఇవన్నీ జనాల చూపెట్టాలనే ఉద్దేశంతో ఈ ప్రయత్నం మొదలు పెట్టినా. నేను ఒక రిక్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నా ఇదే వేదికగా. అంటే నాకు వాస్తవానికి ఈ తెలంగాణ కల్చర్ ని భవిష్యత్ తరాలకు అందించాలనే ఒక సంకల్పం అవుతుంది. కానీ దాంట్లో ఇంకా దీనిలో ప్రావీణ్యం ఉన్న వాళ్ళు ముందు తీసుకుపోతేనే అది డ్రైవింగ్ వస్తువులు నడిపితేనే బాగా ముందుకు పోతుంది. సో ఈ పడవ నడపడానికి నువ్వే కరెక్ట్ అనిపిస్తుంది నాకు. నేను కెమెరా ముఖంగా నేను డైరెక్ట్ అడిగేస్తున్నా. ఈ ఉద్యమాన్ని, యుధిష్ఠిర కల్చర్ ఉద్యమాన్ని, ఇది ఉద్యమాన్ని చెప్తున్నా నేను. ఈ కల్చర్ ని భవిష్యత్ తరాలకు అందించే బాధ్యత నువ్వు తీసుకుంటా అంటే ఇక్కడనే నీకు ఈ వ్యవస్థ మొత్తం నీకు అప్పచెప్పిపోతాను. ఎందుకంటే అక్కడ బయట చాలా ఉద్యమాలు ఉన్నాయి. తప్పకుండా అన్న. బయట కూడా చాలా మంది కళాకారులు, నాటువంటి కళాకారులు, ఊళ్ళల్లో ఇంకా బయటికి రానటువంటి కళాకారులు చాలా మంది ఉన్నారన్న. సో మీరు ఇప్పుడు కెమెరా ముందు చెప్పినట్టు ప్రకారము, సో మీరు ఏదన్నా మాకు తెలిసిన ప్రయత్నంలో ఏదైనా ప్రోగ్రామ్ లాగా, కల్చరల్ ప్రోగ్రామ్ లాగా చేద్దామంటే నేను కూడా చేయడానికి ముందుగా రెడీగా ఉన్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే మారుమూలలో ఉన్నటువంటి కళాకారులను వెలికి తీసే ప్రయత్నం చేసినటువంటి ఈ యుధిష్ఠిర కల్చరల్కి అండ్ మన రమేష్ అన్నకి కృతజ్ఞతలు చెప్తున్నామన్నా. నా ప్రయత్నం ఇక్కడ ప్రయత్నం మొదలు పెట్టినా అన్న మొత్తం నీకే అప్ప చెప్తున్నా. ఓకే అన్న, తప్పకుండా ఈ ప్రయత్నాన్ని ఇంకా నాలాంటి కళాకారులు, బయటకు రానటువంటి కళాకారులు ఎందరినో వెలికి తీసే ప్రయత్నం నేను కూడా నా వంతుగా నేను చేస్తానన్నా. తప్పకుండా ఏదున్నా నా పూర్తి యొక్క సహకారము మీకు అందించడం జరుగుతుంది. ఈ తెలంగాణ ఉద్యమం తర్వాత నువ్వు చేస్తున్న మరొక ఉద్యమం ఇది సాయుధ ఉద్యమం అంటావా, దాన్ని ఏమంటావు, ఏం పేరు పెడతావు? కానీ ఇంకో ఉద్యమం అయితే నీ భుజాల మీద పెడుతున్నా, దీన్ని ముందు తీసుకుపోవాలని చెప్పేసి ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అన్న. ఓకే అన్న, తప్పకుండా నా మీద పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని నేను ఎప్పుడు చూసారు కదా, గోపరి శ్రీకాంత్ తోటి ఎంత సరదాగా అట్లాగే ఉద్వేగభరితంగా నడిచింది. అంటే జీవితంలో ఎట్లయితే ఎత్తుపలాలు ఉంటాయో ఈ ఇంటర్వ్యూలో కూడా రకరకాలుగా అంటే ఎమోషన్స్ తీసుకొచ్చినాం, మనం చైతన్యం చేసినాం, సమాజాన్ని గురించి, యువత గురించి వాడినాం, ఫోక్ సాంగ్స్ వాడినాం, రకరకాలు అన్ని మేళవించినటువంటి ఇంటర్వ్యూ ఇది. అయితే ఇదే సందర్భంగా మనం శ్రీకాంత్ కూడా, గోపరి శ్రీకాంత్ ని కంటిన్యూ చేయాలి అనుకుంటున్నాం. ఈ వైసీ టీవీలో ఈ కల్చర్ ని ముందు తీసుకుపోయే బాధ్యత అయితే మనం గోపరి శ్రీకాంత్ కప్పయిపోయినాం. మరి నెక్స్ట్ తర్వాత నుంచి అన్ని ఎపిసోడ్లను కూడా మన గోపరి శ్రీకాంత్ లీడ్ చేస్తాడు. చూసి ఆదరించాలని చెప్పేసి కూడా ప్రేక్షకుల్ని ప్రత్యేకంగా ప్రార్థిస్తూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి
ఈ ఛానల్ ని ఆదరించాలని చెప్పేసి కూడా ఈ ముఖంగా మేము అందరూ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ శ్రీకాంత్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్.